చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఇరిగేషన్ వ్యవసాయానికి దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారండి. కానీ ఎక్కడ ఒక ఆయకట్టు ఒక ఎకరం పెరక్కపోగా 10% తగ్గింది. ఆ రోజుల్లో వచ్చిన ఆరోపణలు ఏంటంటే ఆయన చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం వలన తెలంగాణ ప్రభుత్వం ఎగువ ప్రాంతాల కృష్ణా గోదావరి మీద విచ్చలవిడిగా ప్రాజెక్టులు కట్టినప్పుడు కూడా ఆయన ఏమీ ఆపలేకపోయారు అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. అట్లా బాబ్లీ కావచ్చు, లేకపోతే మీకు కర్ణాటకలో మీకు ఆ పెద్ద డ్యామ్ దాని హైట్ ఆల్మట్టి హైట్ పెంచినప్పుడు కూడా ఈయనేం చేయలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అటువంటి ఆరోపణలు ఎదుర్కొని రాష్ట్రానికి వ్యవసాయ పరంగా అన్యాయం జరిగింది అన్న భావన ఒక ముద్ర అనేది చంద్రబాబు నాయుడు గారు పడింది. మీరు ఇప్పుడు మళ్ళీ అటువంటి వ్యక్తికి సంబంధించిన పార్టీలోనే మీరు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా లేదా ఒక యాస్పిరెంట్గా మీరు ఉన్నారు అక్కడ. అది దీన్ని ఎట్లా మీరు సంబంధించుకుంటారు? మీరు 1,25,000 కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రారంభించారు. ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ రెండు కలిపి అది అదే ఇరిగేషన్. సరే, దాంట్లో ఇరిగేషన్ ఎంత ఒక 50,000-60,000 కోట్లు ఉంటుంది కదా, ఉంటుంది కదా, ఉంటుంది. సో ప్రారంభించారు కదా. లేదు సార్, ఎక్కడా కూడా ఒక ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ప్రాజెక్టు ప్రారంభించడం ఒకటి, ఆయకట్టు తగ్గింది. అక్కడ మీకు 50% ఆయకట్టు తగ్గింది. 50-60 కోట్ల రూపాయలు ఈ ఆయకట్టు తగ్గుతాం అనేది మీ ఉద్దేశ ప్రకారం 50-60 కోట్లు ఖర్చు పెట్టకపోతే పెరిగేదంటారా? నిర్లక్ష్యానికి అండి. ఎగువ ప్రాంతాల నుంచి మీరు చెప్పారు థాయిలాండ్ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ, మనకి అది నీరు రాలేదు, అక్కడికి తెచ్చుకోలేకపోయాం. రెండు పక్క ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టింది అనే దాని మీద ప్రభుత్వ పరంగా తప్పకుండా ఇప్పుడు చాలా ఎగువ రాష్ట్రాలన్నీ కూడా ఈ ప్రాజెక్టుల మీద, ఈ నదుల మీద ప్రాజెక్టులు కడుతున్నాయి. వాళ్ళందరూ చట్టపరంగా కడుతున్నారా? కొంత చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాం, వాళ్ళ భూభాగాన్ని ఆసరా చేసుకుని వాళ్ళు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. మహారాష్ట్ర తీసుకోండి, కర్ణాటక తీసుకోండి. ఇది అబ్జెక్షన్ చేశారు కానీ దాన్ని ఆపలేకపోయారంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆపలేకపోయారు అనేది ప్రతిపక్షం యొక్క ఆయుధం. కానీ అధికారంలో ప్రతిపక్షం గురించి చెప్తాను. ప్రతిపక్షం అనేది ఆపలేకపోయారు అంటారు, కానీ అధికార పక్షానికి ప్రయత్నం చేసిందా లేదా అనేది ఇప్పుడు చట్టపరంగా రాజ్యాంగపరంగా ఆపగలితే తప్పితే పోలీస్ యంత్రాంగాన్నో లేకపోతే మిలిటరీనో పంపించి ఆపించే పరిస్థితి. న్యాయ వ్యవస్థ కేసులు, ట్రిబ్యునల్స్, ఈ ప్రభుత్వం మీద వందలాది కేసులు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేనండి. అదే సార్, వేసినప్పుడు ఎన్ని తీర్చగలిగింది ఈ సుప్రీంకోర్టు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ట్రిబ్యునల్స్ ఎక్కడ? సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఉన్నాయి కదా వైవిధ్యాలు. ఏమాత్రం అప్పటికన్నా ఇప్పుడు మీకు ఆయకట్టు 5 సంవత్సరాల కన్నా కూడా 5 సంవత్సరాల్లో ఆయకట్టు స్వల్పంగా పెరిగింది. స్వల్పంగా పెరిగింది, ఎక్కువ పెరగలేదు. స్వల్పంగా ఇప్పుడు పెరగడానికి కూడా విశేషమే కదండి. అక్కడ అంటే ఏం ప్రాజెక్టులు పూర్తి చేశారని చెప్పేసి చేయకపోవచ్చు, కానీ నీళ్ళు ఎట్లా పెరిగింది? నీరు మీరు ఇప్పుడు ఒక విధానం తీసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో కృష్ణా డెల్టాకి అందింది పట్టసీమ నీళ్లు. Whatever it may be. Whatever it may be కాదు. No, you cannot say whatever it may be. 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 కారణాలు ఏదైనా మీరేమో చేస్తానికి పిన్ పాయింట్ చేస్తానుకో లేదా నన్ను నిలబెడతానుకో మీరు మాట్లాడుతున్నారేమో. నేను ఒక పాయింట్ ఎత్తాను. నేను ఈ 5 సంవత్సరాల్లో కృష్ణా డెల్టాకి నీరు నాగార్జున కంటే కూడా ఎక్కువ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్లు ద్వారా ఆ ఆయకట్టు నీళ్లు అవసరాలు తీర్చబడ్డాయి అనేది ఒప్పుకుంటారా మీరు? ఒకవేళ అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ గారికి నిర్మించి ఉండకపోతే దాంట్లో అవినీతి నీటి గురించి నేను మాట్లాడినాను, అది పక్కన పెట్టేసేయండి. అది ప్రతిపక్షం మీరు అనొచ్చు, ఏదో వచ్చి మీరేం మాట్లాడారు కదని, దాని గురించి అట్లా ఆ ప్రాజెక్ట్ అనేది చేయకపోతే కృష్ణా డెల్టా పరిస్థితి ఏమయ్యేది? ఇప్పుడు పోలవరం ఉందండి, 2021లో పూర్తి చేస్తామని చెప్పేసి చాలా ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ మరి ఆ భాష కూడా చాలా సినిమాటిక్ గా చెప్పారు. ఈ రోజు ఏమైంది? అందుకని కదా ఓడగొట్టారని మీరు అన్నారు. టీడీపీ ఈజ్ నాట్ ది క్వశ్చన్ నౌ. అధికారంలో ఉన్నది సమస్య. ఇప్పుడు అధికారంలో నువ్వు ఇప్పుడు ఎలక్షన్ అనేది నువ్వు ఏం డెలివరీ చేసావనే దాని మీద ఎలక్షన్, కానీ గతంలో ఏదో చేయలేదు కాబట్టి దాని మీద ఎలక్షన్ ఎట్లా ఆడతారు మీరు? దాని మీద ప్రజాభిప్రాయం ఎట్లా తీసుకుంటారు? మీకు ఇచ్చారు ఆ ప్రజాభిప్రాయమే అప్పుడు వ్యతిరేకంగా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదనో లేకపోతే ఏదో రకరకాల కారణాల మీద వ్యతిరేకంగా ఉంది. ఈ 5 సంవత్సరాలు ఏం చేసామనే దాని మీద ఇప్పుడు ఎలక్షన్ ప్రజాభిప్రాయం మీరు వెళ్తున్నారు.